Is it okay? My PPT visible? Sir, is my PPT visible? Hello? Right. So, hello, children. A very good afternoon to all of you. On behalf of Vidya Shakti, I welcome all the students for today's class. Well, అందరూ 6th క్లాస్ పిల్లలందరూ రెడీగా ఉన్నారనుకుంటున్నాను. వెరీ గుడ్. సో ఒక్కసారి మనం చూద్దాం. సో జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. ఒక్కసారి సార్ జస్ట్ అ మినిట్, ఐ వాంట్ టు అడ్జస్ట్ ద స్క్రీన్ ప్లీజ్. Our IFT is not visible. Again, welcome. ఈ రోజు మనం మంచి క్లాస్ నేర్చుకుందాం. Are you ready, children? Yes. Well, children, now look at the picture. What do you find? ఏం కనిపిస్తుంది మీకు అందరికి అక్కడ చెప్పండి. హోమా. అక్కడ మనకి ఒక పెద్ద క్వశ్చన్ మీకు ఉంది. మీకే మంచి క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ హౌస్ అండ్ ఏ హోమ్? రైట్. ఎవరికైతే వాళ్ళే చెప్పాలి. ఎవరికైనా హౌస్ కి హోమ్ కి తేడా తెలుసా తెలీదో చెప్పండి. చెప్పమ్మా ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హౌస్ అంటే మీ ఇంటికి చూసారనుకోండి, మీ ఇంటికి హౌస్ నెంబర్ అంటారా హోమ్ నెంబర్ అంటారా? హౌస్ నెంబర్ అంటారు. ఓకే. హౌస్ ఈజ్ ఓన్లీ ఏ బిల్డింగ్ కదా, ఇలా కనిపిస్తుండేది హౌస్. అందులో ఎవరుంటే అది హోమ్ అవుతుంది? మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, ఫ్యామిలీ ఉంటేనే అప్పుడు అది హోమ్ అవుతుంది. వెరీ గుడ్ చిల్డ్రన్. ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏం కనిపిస్తుంది? ఐ ఈట్ ఐస్ క్రీమ్. వాట్ డస్ మై ఫాదర్ డూ? మై ఫాదర్ బ్రింగ్స్ స్వీట్స్. మరి మదర్ ఏం చేస్తుంది? మై మదర్ కుక్స్ ఫుడ్. మరి మై సిస్టర్ పెయింట్స్ పిక్చర్స్. ఓకే పిల్లలు. మరి లాస్ట్ టైం మనము ప్రతి సెంటెన్స్ లో కూడా ఏమేమి ఉంటాయి అనుకున్నాము? సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళకి ఏమంటాం? సబ్జెక్ట్, ద డూయర్ ఆఫ్ ది యాక్షన్. ఇక్కడ ఎవరు వండుతున్నారు? హూ ఇస్ కుకింగ్? మదర్. కాబట్టి సబ్జెక్ట్ ఎవరు? మదర్. వెర్బ్ ఏంటి? కుక్స్. మరి ఆబ్జెక్ట్ వాళ్ళు చేసే పని ఏంటి? ఫుడ్, ఫుడ్ అని చెప్పాలి. ఓకే. మరి మై సిస్టర్ పెయింట్స్ pictures. What does your sister do, children? She paints pictures. అందులో సబ్జెక్ట్ ఏంటి? మై సిస్టర్. వెర్బ్ ఏంటి? పెయింట్స్. మరి ఇదేంటిది? పిక్చర్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇందులో సబ్జెక్ట్ ఎవరైతే వర్క్ చేస్తారో ద డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ కాల్డ్ సబ్జెక్ట్ కదా. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇక్కడ చూడండి, ఎవ్రీ డే ప్లే చిల్డ్రన్ గేమ్స్ అని ఉంది. దీన్ని ఎవరైనా ఒక సెంటెన్స్ గా చేయగలరా? ఫస్ట్ ఇందులో ఎవరు గేమ్స్ ఆడుతున్నారు? చిల్డ్రన్ ఫస్ట్ పెట్టుకోవాలి. సో చిల్డ్రన్ తర్వాత వెర్బ్ ఏంటి? ప్లే. తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి? గేమ్స్. ఎప్పుడు ఆడతారు? ఎవ్రీ డే. వెరీ గుడ్ చిల్డ్రన్. అలాగే ఇందులో మనం ఒక చిన్న టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్ ఇప్పుడు మనం చేద్దాం. సో ఎవరెవరు బాగా చేస్తారో చూద్దాం ఇప్పుడు. గెట్ రెడీ చిల్డ్రన్. ఓకే. సో ఎవరెవరు ఫాస్ట్ గా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే. ఓకే. రైట్.
మరి get ready children. Rearrange the jumbled words to make a sentence. Okay? ఎవరెవరు ఫాస్ట్ గా అందులో ముందు సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలి కదా, చూద్దాం. ఫస్ట్ ఐ am a student. వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, 6 ఉంది, ఇన్ క్లాస్ ఉంది, రీడ్ ఉంది, ఐ ఉంది. ముందు ఐ రావాలి, సబ్జెక్ట్ ఓకే. తర్వాత ఏం రావాలి? రీడ్. ఐ రీడ్ 16th క్లాస్ కాదు కదా, ఐ రీడ్ ఇన్ 6th క్లాస్. ఐ రీడ్ ఇన్ క్లాస్ 6th యాక్చువల్గా అంటారంట. ఓకే, ఐ రీడ్ ఇన్ క్లాస్ 6 అంటారు, ఐ రీడ్ ఇన్ క్లాస్ 7 అంటారు. తర్వాత చూడండి, అవర్ లైబ్రరీ దేర్ ఇన్ ఏ స్కూల్ ఈజ్. ఫస్ట్ ఇందులో ఏది సెంటెన్స్ దీంతో ఉంది? దేర్. తర్వాత ఏంటుంది? దేర్ ఇక్కడ రావాలి. ఓకే, తర్వాత ఏంటుండాలి? ఒకే లైబ్రరీ ఉంటే దేర్ ఆర్ అంటాను, దేర్ ఈజ్ అంటాను. దేర్ ఈజ్ ఏంటుంది? ముందేంటి? ఒక లైబ్రరీయా? ఏ లైబ్రరీ? ఏ. కదా మనకు సెంటెన్స్ రాయడం వస్తుంది. ఇప్పుడు దేర్ ఈజ్ ఏ, ఏంటుంది? లైబ్రరీ ఉంది. ఆన్ there is a library. ఎక్కడ? అవర్ ఇన్ స్కూల్, ఇన్ అవర్ స్కూల్. వెరీ గుడ్, రైట్. సో నెక్స్ట్ చూద్దామా. స్కూల్ ర్యామ్ గోస్ టు. ఇందులో ఎవరు వెళ్తారు స్కూల్కి? రామ్. తర్వాత ఏంటి రావాలి? చెప్పండి. గోస్. ఎక్కడ వెళ్తాడు? టు స్కూల్. రామ్ గోస్ టు స్కూల్. మీరు కూడా రోజు స్కూల్కి వెళ్తారు కదా, మీరు వెళ్తే ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అన్నారు. రామ్ అయితే రామ్ గోస్ టు స్కూల్ అన్నారు. ఇప్పుడు చూడండి, వాలీబాల్ ప్లేయింగ్ ఈజ్ రాహుల్. హూ ఇస్ ప్లేయింగ్ వాలీబాల్? రాహుల్. ఫస్ట్ రాహుల్ పెడదాం, ఈజ్ పెడదాం. తర్వాత ఏంటమ్మా? ప్లేయింగ్. ఇప్పుడు ఆడుతుంటే ఏమన్నారు? వెరీ గుడ్, రాహుల్ ఇస్ ప్లేయింగ్ వాలీబాల్. ఇది క్వశ్చనా సెంటెన్స్ చెప్పండి. దేంతో స్టార్ట్ అవుతుంది మరి? క్వశ్చన్ మార్క్ చివరి ఉంది కదా. నాన్ ఇట్ యూ, యూ అందామా డూ అందామా? డూ ఫస్ట్ రావాలి. ఓకే, ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డూ. తర్వాత ఎవరు? నువ్వు తింటావా నేనా? డూ యూ. తర్వాత ఏంటి? ఈట్. ఏంటి? ఏంటమ్మా డూ ఈట్? నానా నాన్ వెజ్ అందామా? డూ ఈట్ నాన్ వెజ్ ఎవ్రీ డే? అవి హోమ్ డిడెంట్ వర్క్ డు. అవి చేయలేదంటే ఏం రావాలి? ప్రెజెంట్ టెన్స్ అయితే డు నాట్. రోజు చేయకపోతే డు నాట్. నేను చేయలేదంటే డిడెంట్. తర్వాత ఏం రావాలి? డూ. అవి డిడ్ హోంవర్క్. రైట్ చిల్డ్రన్. మరి ఇదేంటి? క్వశ్చన్ దేనితో స్టార్ట్ అవుద్ది? వాట్. రేపు అంటే ఏ హెల్ప్ వర్బ్ రావాలి ఇక్కడ? టుమారో లాస్ట్ వస్తుంది. వాట్ విల్. తర్వాత ఎవరు రావాలి? యు ఆ వాట్ విల్ యూ డూ? వాట్ విల్ యూ డూ టుమారో. ఓకే, రేపు ఎక్కడికి వెళ్తారంటే వేర్ విల్ యూ గో అనాలి. ఇదేంటి చెప్పండి? ముందు సబ్జెక్ట్ ఏంటి? యూ. యూ వెరీ హెల్ప్ఫుల్ అంటే యు ఆర్. You are helpful, very helpful now. You are very helpful. To Delhi will next week they go. This is subject end. Every welfare. They. Very good. So that meant amma. Go. Ekadiki? They go to Delhi. They will go to Delhi. They will go to Delhi next week. Perfect. Wonderful. Right. Very well, children. మీ అందరికి 85 మార్క్స్ వచ్చాయి. సో నెక్స్ట్ మనం మళ్ళీ క్లాస్లోకి వచ్చిద్దాం. ఇప్పుడు
జాగ్రత్తగా చూడండి. ఈవేళ మనం ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఇంతవరకు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ నేర్చుకున్నాం కదా. మరి ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ప్యాసివ్ వాయిస్. ఏమంటారు? ప్యాసివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి మీకు తెలిసింది? ఇంతవరకు అన్ని కూడా ఎవరు చేస్తారు పనులు? మమ్మీ చేస్తుంది, టీచర్ చెప్తుంది. ఇప్పుడు ఒక సెంటెన్స్ చూద్దాం. ద టీచర్ ఆల్వేస్ ఆన్సర్స్ ద స్టూడెంట్స్ క్వశ్చన్స్. అమ్మా, ఎవరు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఎవరు చేస్తారు? స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, మరి స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతారా, టీచర్ అడుగుతారా? టీచర్ క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే మీరు క్వశ్చన్స్ అడిగారు, ఎవరు ఆన్సర్ చెప్తారు? టీచర్. మరి ఇక్కడ చూడండి, ద స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్ ఆన్సర్డ్ బై ద టీచర్. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఎవరికి ఎక్కువ ప్రయారిటీ? స్టూడెంట్స్ క్వశ్చన్స్ కదా. అది ఎవరు చెప్తారని కాదు, ఆ స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్ ఆన్సర్డ్ బై ద టీచర్. అంటే ఇక్కడ ఏంటంటే యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సెంటెన్స్ తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూసాం కదా, మదర్ కుక్స్ ఫుడ్ అని, ఫాదర్ బ్రింగ్స్ ఫ్రూట్స్ అని. ఓకే, మరి అదే ప్యాసివ్ వాయిస్ లో అయితే అది ఫస్ట్ వచ్చేస్తుంది. ఏంటి? ఆబ్జెక్ట్ ముందు వచ్చేస్తుంది. ఇన్ ద ప్యాసివ్ వాయిస్ సబ్జెక్ట్ ఇస్ యాక్టెడ్ అపాన్ వెర్బ్, ఆబ్జెక్ట్ లాగా. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో యాక్టివ్ వాయిస్ లో ఎవరి తాలూకు ఇంపార్టెన్స్? ఎవరో పని చేశారండి? ద డూయర్. ఎవరు చేశారు? టీచర్ చేశారా, స్టూడెంట్ చేశారా? ఓకేనా? మరి ప్యాసివ్ వాయిస్ లో ఏంటి? ఎంఫసైజ్ ద రెసిపియంట్ ఆఫ్ ద యాక్షన్. ఎవరైతే వర్క్ రిసీవ్ చేసుకున్నారు అంటే యాక్టివ్ ఎవరు ఉంటారు? సబ్జెక్ట్ యాక్టివ్ లో ఉంటారు యాక్టివ్ వాయిస్ లో. ప్యాసివ్ వాయిస్ లో ఎక్కడికి వెళ్ళిపోద్దు? చివరికి వెళ్ళిపోద్దు, అది ప్యాసివ్ అయిపోద్ది. చిన్న ఎగ్జాంపుల్, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. చిల్డ్రన్ ప్లే గేమ్స్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? చిల్డ్రన్. గేమ్స్ చివర ఏంటి? ఆబ్జెక్ట్ కదా. వెర్బ్ ఏంటి? ప్లే. ఇందులో ఎవరు యాక్టివ్ గా ఉన్నారు? చిల్డ్రనా, గేమ్సా? సో ఇదంతా యాక్టివ్ వాయిస్ అన్నమాట. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూడండి. ఈట్స్ కేక్. ఎవరు తింటున్నారు కేక్? హీ. కాబట్టి ఎవరు సబ్జెక్ట్ అయినా హీ. వెర్బ్ ఏంటి? కేక్ ఏంటి? ఆబ్జెక్ట్. ఇది ప్యాసివ్ చేయాలంటే ఏం చేయాలో నేను తర్వాత మీకు రూల్ చెప్తాను. ఓకే, చిన్న రూల్స్ ఉంటే నేర్చుకుంది. ఐ బాట్ ఎ ల్యాప్టాప్. వాట్ డిడ్ ఐ బై? ఐ బాట్ ఎ ల్యాప్టాప్. ఐ బాట్ ఏ ల్యాప్టాప్. సో సబ్జెక్ట్ ఇక్కడ ఐ. ఎవరు కొన్నారు? నేను కొన్నాను. ఏంటి కొన్నాను? ల్యాప్టాప్. ఐ బాట్ ఎ ల్యాప్టాప్. దీనికి ఎవరైనా ప్యాసివ్ వాయిస్ చేయాలా? ప్యాసివ్ వాయిస్ చేయాలంటే ఏంటి రావాలి? ముందు ల్యాప్టాప్ రావాలా, ఐ రావాలా? ల్యాప్టాప్ ముందు రావాలి. చూద్దాం, ఎగ్జామ్ తర్వాత చూద్దాం, గాబరావు. క్లోజ్ ద డోర్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. మీరు ఏదైనా ఆర్డర్ చేయాలనుకోండి, క్లోజ్ ద డోర్, ఓపెన్ ద డోర్, గివ్ మీ యువర్ బుక్ అంటారు కదా. రైట్, ఇప్పుడు చూద్దాం. షీఈస్ కుకింగ్ బిర్యానీ. వాట్ ఈస్ షీ డూయింగ్? షీ ఈస్ కుకింగ్ బిర్యానీ. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? షీ. వెర్బ్ ఏంటి? ఈస్ కుకింగ్. మరి ఆబ్జెక్ట్ ఏంటి? బిర్యానీ. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా యాక్టివ్ వాయిస్ లో ఉన్నాయి, ప్యాసివ్ వాయిస్ లో ఉన్నాయి. సెంటెన్స్లు అన్ని యాక్టివ్ వాయిస్ లో ఉన్నాయి. మరి మనము ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చాలో ముందు చూద్దాం. ముందు అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ చూడాలి, అది ఏ టెన్స్ లో ఉందో చూడాలి, కొత్త హెల్పింగ్ వర్బ్ ఏంటి యాడ్ అవ్వాలో చూడాలి. ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకే అర్థమవుతుంది. ఇప్పుడు ఐ బాట్ ఎ ల్యాప్టాప్. ఇది ఐ సబ్జెక్టే కదా. వెర్బ్ ఏంటి? బాట్. ఆబ్జెక్ట్ ఏంటి? ఎ ల్యాప్టాప్. ఇప్పుడు రూల్ చూసారా పైన ఏముందో? సబ్జెక్ట్, V2 పాస్ట్ టెన్స్, తర్వాత ఆబ్జెక్ట్ కదమ్మా. నెక్స్ట్ నౌ ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటి? ముందు ఆబ్జెక్ట్ రావాలి, తర్వాత సింగులర్ అయితే వర్డ్ పెడతాము, ప్లూరల్ అయితే వర్డ్ పెడతాం. V3 అన్నిటికీ ఉండాలి బై. ఎవరు చేశారా పని? ఇప్పుడు చూడండి, ఇందులో ముందు ఏమొస్తుంది చెప్పండి? ఐ వస్తుందా, బాట్ వస్తుందా, ల్యాప్టాప్ వస్తుందా? వెరీ గుడ్, ల్యాప్టాప్. ల్యాప్టాప్ సింగులరా, ప్లూరలా? ఒక్కటే కదా. అప్పుడు వాజ్ రావాలా, వర్డ్ రావాలి? వర్డ్. తర్వాత బాట్, బై బాట్, బాటే కదా. థర్డ్ ఫార్మ్ కూడా బాట్.
బై ఎవరి చేత ఐ కాబట్టి మీ అవుతుంది. ఇప్పుడు సెంటెన్స్ చూసారా ఏంటది? A laptop was bought by me. ఓకేనా? ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనం కొత్త హెల్పింగ్ వర్బ్ ఏం పెట్టుకున్నాము? వాజ్ ఓవర్. టెన్స్ లో అయితే ఏమొస్తుంది? ఈజ్ ఆర్ ఆర్. చూద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం కనిపిస్తుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? సింపుల్ ప్రెజెంట్. మనం రోజు చేసే పనులు అన్నమాట. అందులో ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, V1 ఉంటుంది, ఎస్ ఆర్ ఎస్. ఇప్పుడు చూసామా? ఐ ఈట్ కేక్ అన్నాము, హీ ఈట్స్ కేక్ అన్నాము కదా. సో అందుకోసమే చిల్డ్రన్ ప్లే గేమ్స్. చిల్డ్రన్ సింగులరా ప్లూరలా పిల్లలు? చెప్పండి ఎవరైనా. సింగులరా ప్లూరలా? డౌట్ చాలా మందికి కదా. చిల్డ్రన్ మరి ప్లూరల్ అండి? కాదు, చైల్డ్ అంటే సింగులర్, చైల్డ్ కంటే ప్లూరల్ ఏంటి? చిల్డ్రన్. అంతేగాని చిల్డ్రన్స్ అనుకోడు. ఓకే, చిల్డ్రన్ ప్లే గేమ్స్. ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ ఏంటి? చిల్డ్రన్. వెర్బ్ ప్లే, ప్లే. ఆబ్జెక్ట్ గేమ్స్. ఫస్ట్ ఏం రావాలి? రూల్ చూద్దాం, రూల్ చూద్దాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఏంటి వస్తుంది? ఆబ్జెక్ట్. ప్రెజెంట్ కాబట్టి ఏంటంటే దీస్ ఆర్ ఆర్ V3 బై సబ్జెక్ట్. ఇప్పుడు ఏం రావాలి ఫస్ట్ చెప్పండి? గేమ్స్. వెరీ గుడ్. తర్వాత ఏమొస్తుంది? గేమ్స్ సింగులరా ప్లూరలా? గేమ్స్. వాలీబాల్, క్రికెట్, కబడ్డీ ఇవన్నీ ఉన్నాయి కదా ప్లూరల్ కాబట్టి గేమ్స్ తర్వాత ఏంటి రావాలి? ఆర్ రావాలి. ప్లే థర్డ్ ఫార్మ్ ఏంటి? ప్లే, ప్లేడ్, ప్లేడ్ బై చిల్డ్రన్. చూద్దామా మరి? రైట్. ఇస్ ఇట్ రైట్? గేమ్స్ ఆర్ ప్లేడ్ బై చిల్డ్రన్. అలాగే ఇప్పుడు ఇది ఎవరు చేస్తారో చూద్దాం. మీకు ఒక చిన్న ప్రాక్టీస్ కొట్టిస్తాను. ఐ ఈట్ కేక్. చూద్దామా? వర్క్ చేద్దాం. ఎవరు చేస్తారు పిల్లలు? గెట్ రెడీ. ఫస్ట్ కేక్. కేక్ సింగులరా ప్లూరలా? కాబట్టి కేక్ తర్వాత ఏంటి రావాలి? ఈజా. కేక్ ఈజ్. ఈట్ కి థర్డ్ ఫార్మ్ తెలుసా? ఈట్, ఏజ్, ఈటెన్. సో ఏం రాయాలి? కేక్ ఈజ్ ఈటెన్ బై మీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదేంటిది? టెన్స్ ఏంటి ఉందమ్మా? ప్రెజెంట్ కండిషన్. నేను ఏం చేస్తాను? ఐఎమ్ టీచింగ్, యు ఆర్ సిట్టింగ్, షీ ఈస్ ప్లేయింగ్, దే ఆర్ రైటింగ్. ఇవన్నీ కూడా ఏంటి? కంటిన్యూస్ టెన్స్ కదా. చూద్దాం. షీ ఈస్ కుకింగ్ బిర్యానీ. ఎవరు? హూ ఈస్ కుకింగ్? షీ అంటే మమ్మీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒక లేడీ. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ టెన్స్ అనుకున్నాము? ప్రెజెంట్ చేస్తుందా లేదా? వండుతుందా లేదా? అందుకోసం ప్రెజెంట్ కంటిన్యూస్ అన్నాం. ఎప్పుడైతే ఈ కుకింగ్ అని ఉందో కంటిన్యూస్ టెన్స్ లో కొత్తగా ఇంకో హెల్పింగ్ వర్బ్ చేరాలి. దట్ ఈస్ బీయింగ్. చూద్దాం. స్ట్రక్చర్ ఏంటి ఇప్పుడు? ఆబ్జెక్ట్, ఈజ్ ఆర్ ఆర్, కొత్తగా ఏంటి యాడ్ అయింది? బీయింగ్, V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఏంటి వస్తుంది? బిర్యానీ. బిర్యానీ సింగులర్ కాబట్టి తర్వాత ఏంటి వస్తుంది? ఈజ్. తర్వాత ఏమొస్తుంది? బీయింగ్. కుకింగ్ ఏంటి పెట్టాలి? కుక్, కుక్. ఏం చెప్పాలి? కుక్. యు షుడ్ సే కుక్, నాట్ కుక్డ్ అనుకోండి. కుక్ అనాలి. ఏమనాలి? కుక్, వాక్, మిస్. చక్కగా ప్రొనౌన్స్ చేయాలి పిల్లలు. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? బిర్యానీ ఈజ్ బీయింగ్ కుక్డ్ బై హర్. ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి బిర్యానీ ఈజ్ బీయింగ్ కుక్డ్ బై హర్ వచ్చింది. ఇంకొక క్వశ్చన్ చూద్దాం మీకోసం. ఇది we are distributing sweets. ఇది సబ్జెక్ట్ ఏంటి? వి. వెర్బ్ ఏంటి? డిస్ట్రిబ్యూటింగ్. ఆ డిస్ట్రిబ్యూటింగ్ అంటాం. ఆబ్జెక్ట్ ఏంటి? స్వీట్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏంటి వస్తుంది? స్వీట్. తర్వాత తర్వాత ఏంటి వస్తుంది? బీయింగ్. బీయింగ్, బీయింగ్ రావాలి. స్వీట్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ బై బిఎం అబ్జర్వ్. ఓకే, రైట్. ఇది ఒక స్పెషల్ రూల్. మనం ఎప్పుడు కూడా ఆర్డర్ చేస్తుంటాం కదా, ఇది చేయాలి అది చేయొద్దని. ఓకే, చెయ్యమంటే V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు వర్షం పడుతుంది, క్లోజ్ ద విండో ఏమనాలి? ఆర్ క్లోజ్ ద డోర్. వద్దు అంటే ఏం చెప్తాం? డోంట్ క్లోజ్ ద డోర్.
ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇలా మనకి V1 తో సెంటెన్స్ కనుక స్టార్ట్ అయిద్దని ఇంపెరేటివ్ అంటాము. దీనికి పాసివ్ వాయిస్ లో మనం ఏం వాడుకుంటామంటే పాజిటివ్ అయితే లెట్, నెగిటివ్ అయితే లెట్ నాట్, ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ ఇక్కడ ఉందా? లేదు కదా. అందుకోసం ఆబ్జెక్ట్ ఏంటి? డోర్. కాబట్టి ముందు దేంతో స్టార్ట్ అవుతుంది సెంటెన్స్? లెట్. లెట్ తో స్టార్ట్ అవుతుంది. ఇది స్పెషల్. లెట్ ద డోర్ బి క్లోజ్. పాజిటివ్ అయితే. నెగిటివ్ అయితే లెట్ ద డోర్ నాట్ బి క్లోజ్, లెట్ నాట్ ద డోర్ బి క్లోజ్ అని చదువు. ఓకే, వెరీ గుడ్. సో మరి ఇప్పుడు మనం అందరం డోంట్ ఈట్ స్వీట్స్. ఇప్పుడు ఏం చెప్దాం? ముందేంతో స్టార్ట్ చేయాలి? లెట్ కదా. లెట్ నాట్ స్వీట్స్ బి ఈటెడ్ ఈటెన్ అన్న. వెరీ గుడ్. ఇప్పుడు మనం మంచి యాక్టివిటీ చేద్దాం. మీరందరికీ ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్. ఓకే, ఒకసారి చూద్దాం పిల్లలు. గెట్ రెడీ. ఇప్పుడు మనం అన్ని ఇప్పుడు అంత కష్టంగా ఉండవు, చాలా ఈజీగా ఉంటాయి. మీరు నేర్చుకున్నారు కదా. ఎక్సర్సైజ్ ఎలా ప్రాక్టీస్ చేద్దాం. చాలా సింపుల్ గా ఉంటుంది. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్. చూడండి పిల్లలు, ఆర్ యు రెడీ చిల్డ్రన్? లెట్స్ డూ సమ్ ఎక్సర్సైజెస్. లెట్స్ ప్రాక్టీస్ సమ్ ఎక్సర్సైజెస్. వండర్ఫుల్ యాక్టివిటీ ఫర్ passive voice. What are children doing here? Children are reading a book. ఇది యాక్టివ్ వాయిస్. దీనికి passive voice ఏంటి? A book is reading by children. A book is being read by children. A book is being read by children. Very good. Present conditions lo being. Very good. The window was opened by the boy. ఇప్పుడు ఇది యాక్చువల్ గా పాసివ్ వాయిస్ ముందే ఇచ్చారు. మనం ఏం చేయాలి? యాక్టివ్ వాయిస్ చేయాలి. యాక్టివ్ వాయిస్ చేయాలంటే ఏంటి రావాలి? ముందు విండో రావాలా, బాయ్ రావాలి? బాయ్. ద బాయ్ ఈజ్ ఓపెన్ ద విండో అందామా? ద బాయ్ ఓపెన్ ద విండో అందామా? ద బాయ్ ఓపెన్ ద విండో. ఈజ్ గానీ ఆర్గన్ పెట్టమంటే పాసివ్ అయిపోతుంది. ద బాయ్ ఓపెన్ ద విండో అంటాం. ఓకే, రైట్. క్లోజ్ ద డోర్. ఏం చెప్పాలి? ద డోర్ వాస్ క్లోజ్ బై ద బాయ్. లెట్ ద డోర్ బి క్లోజ్డ్. లెట్ ద డోర్ బి క్లోజ్డ్. వెరీ గుడ్. బాయ్ ఇస్ క్లోజింగ్ ద డోర్. ఇప్పుడు చూడండి, ద గవర్నమెంట్ బిల్డ్స్ ద హౌస్. ఇది బిల్డ్స్ వచ్చింది, బిల్డ్ వచ్చింది అంటే ప్రెసెంట్ టెన్స్ కదా. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? గవర్నమెంట్. ఆబ్జెక్ట్ ఏంటి? హౌస్. సో హౌస్ ముందు స్టార్ట్ అవ్వాలి. ద హౌస్ ఇస్ బిల్డెడ్ అంటామా? ద హౌస్ ఇస్ బిల్ట్ అంటామా? సెకండ్ కదా. ద హౌస్ ఇస్ బిల్ట్ బై ద గవర్నమెంట్. వెరీ గుడ్. అది చూద్దాం. ప్యాట్రిక్ ఇస్ డూయింగ్ హోంవర్క్. మనం నేర్చుకున్నాం కదా లాస్ట్ లెసన్ లో. ప్యాట్రిక్ ఇస్ డూయింగ్ హోంవర్క్. మరి ప్యాట్రిక్ ఈస్ బీయింగ్ డూయింగ్ హోంవర్క్. హోంవర్క్ ఈస్ బీయింగ్ డన్ బై ప్యాట్రిక్. ముందు ఏంటి రావాలి? ముందు హోంవర్క్ రావాలి. పాసివ్ వాయిస్ లో హోంవర్క్ ఈస్ బీయింగ్ డన్ బై ప్యాట్రిక్. ఆన్సర్. వెరీ గుడ్. మీకు తెలుసా స్టార్ వార్స్ మూవీ? స్టార్ వార్స్ తెలుసా తెలీదా మీకు? రైట్. జార్జ్ లూకాస్ డైరెక్టెడ్ స్టార్ వార్స్. ప్రతి సినిమాని ఎవరో డైరెక్ట్ చేస్తారు కదా. అది ఆ డైరెక్టర్ పేరు ఏంటంటే జార్జ్ లూకాస్. స్టార్ వార్స్ అంటే చాలా మంది పిల్లలకి ఇష్టం. సో ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? హూ డైరెక్టెడ్? జార్జ్ లూకాస్. వర్బ్ ఏంటి? డైరెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి? స్టార్ వార్స్. సో దేంతో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది? స్టార్ వార్స్. అయితే ఇక్కడ స్టార్ వార్స్ అనేది సింగులరా ప్లూరలా? అది మూవీయా లేకపోతే ఎక్కువ యుద్ధాలు జరుగుతుందని తెలుసుకోవాలి. ఎక్కువ స్టూడెంట్స్ ఏం చేస్తారు? స్టార్ వార్స్ అనగానే ప్లూరల్ రాస్తారు. కానీ ఇక్కడ స్టార్ వార్స్ అనేది ఒకే ఒక మూవీ. కాబట్టి స్టార్ వార్స్ ఏం పెట్టాలి? వాజ్ డైరెక్టెడ్ బై జార్జ్ లూకాస్. వెరీ గుడ్ నాన్న. రైట్.
ఇప్పుడు చూద్దాం మరి. ఇది మీకు హ్యారీ పాటర్ అంటే మీకు అందరికీ తెలుసు. ఈ హూ రోట్ అమ్మా హ్యారీ పాటర్ యాక్చువల్ బుక్ ఉంటుంది, మంచి ఫేమస్ బుక్. ఎవరంటే రాశారు? జేకే రౌలింగ్ రోట్ హ్యారీ పాటర్. హ్యారీ పాటర్ తెలుసు కదా మీకు. మరి ఇందులో సబ్జెక్ట్ ఏంటి? జేకే రౌలింగ్. వర్బ్ ఏంటి? రోట్. వర్బ్ థర్డ్ ఫార్మ్ ఏంటి? రైట్, రోట్, రిటర్న్. సబ్జెక్ట్ ఏంటి? హ్యారీ పాటర్. సో ఇప్పుడు ఏంటి రావాలి? హ్యారీ పాటర్ ఇస్ రైటింగ్ బై జేకే రౌలింగ్. హ్యారీ పాటర్ వాజ్ రిటన్ బై జేకే రౌలింగ్. వెరీ గుడ్. వాజ్ రిటన్ బై జేకే రౌలింగ్. వెరీ గుడ్ నాన్న. యువర్ నేమ్? వెరీ గుడ్ హర్ష. మరి ఇదేంటో చూడండి. వాట్ యు ఫైండ్ ఇన్ ద పిక్చర్? A dog and a cat. Who is chasing? Who is chasing the cat? A dog. A dog is chasing a cat. ఇది కంటిన్యూస్ టెన్స్ అనుకున్నాము. మరి ఎవరు చేయబడుతున్నారు? డాగ్ చే క్యాట్ కదా. కాబట్టి ఏ క్యాట్ ఇస్ చేజ్డ్ బై అందామా? ఏ క్యాట్ ఇస్ బీయింగ్ చేజ్డ్ అందామా? ఓకే, ఈ రెండు తప్పే. ఏం రాయాలంటే ఏ క్యాట్ ఈస్ బీయింగ్ చేజ్డ్ బై ఏ డాగ్ అని రాయాలి. చిన్న మిస్టేక్ వచ్చింది ఇక్కడ, అందరూ సర్దుకోండి పిల్లలు. దర్ ఇస్ అ స్మాల్ మిస్టేక్. ఏ క్యాట్ ఈస్ బీయింగ్ చేజ్డ్. ఓకేనా? ఏం రాయాలి? ఏ క్యాట్ ఈస్ బీయింగ్ చేజ్డ్. ఎందుకంటే అన్నింటిలో V3 ఉండాలి. ఇక్కడ ఆ చేజింగ్ ఏమి ఇక్కడ బీయింగ్ లోకి వచ్చింది. కాబట్టి క్యాట్ ఈస్ బీయింగ్ చేజ్డ్ బై ఏ డాగ్ అని రాసుకోవాలి. Next. Hey, what are children doing? Children play games. ఇది brain tense కదా. Children play games. ముందు ఫస్ట్ నేర్చుకుందాం మనం. Games are played by children. Very good. Very done. Yes, this is the right answer కదా. Yes, perfect. మరి లాస్ట్ క్వశ్చన్ చూద్దామా? Hey, who is this? ఎవరినానా? Madhu sir, yes. Madhu is teaching English. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ లాగా మీ అందరికి చెప్తున్నాడు. ఓకేనా? సో Madhu is teaching English. ఇందులో సబ్జెక్ట్ ఎవరు చెప్తున్నారు? Madhu sir చెప్తున్నారు. ఏంటి చెప్తున్నారు? ఇంగ్లీష్. వర్బ్ ఏంటి? టీచింగ్. సో ఆన్సర్ ఏంటి రాద్దాం? ఇంగ్లీష్ టాట్ బై Madhu. ఇంగ్లీష్ ఇస్ బీయింగ్ టాట్ బై Madhu. ఏంటి చెప్తూనే ఉన్నారు కదా. అక్కడ ఏం చెప్పాలి? ఇంగ్లీష్ ఈస్ being taught by Madhu. Right answer. Well done, children. Okay. దీన్ని మనము తప్పు కాబట్టి మనం దాన్ని విడిచిపెట్టాం. ఓకే, రైట్. సో మరి పిల్లలందరూ చక్కగా నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే we will learn a wonderful poem. A house, a home. So the poet name is Lorraine M. Halley. ఇప్పుడు చూద్దాం. మీరు ముందే నేర్చుకున్నారు కదా వాట్ ఈస్ ఏ హౌస్, వాట్ ఈస్ ఏ హోమ్ అని. ఒకసారి చూద్దాం. మరి హౌస్ లో ఏమేమి ఉంటాయో కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం ముందు, పోయం నేర్చుకునే ముందు. రెడీయా? వొకాబులరీ మీనింగ్స్ మీరు కొంతమందికి ఈ పోయం అయిపోయింది, అవ్వకపోయిన వాళ్ళు చక్కగా దీన్ని ఎవరు బాగా చేస్తారో చూస్తారు. ఓకే, సో ఎవ్రీబడి లివ్స్ ఇన్ ఏ హౌస్. మరి హౌస్ లో ఏమేమి ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. రైట్. ఇప్పుడు చూడండి, ఎవరికి అయిపోయిన వాళ్ళు జస్ట్ గెస్ట్ చేద్దాం. చూడండి, హౌస్ అంటే ఇందులో హౌస్ అంటే ఏముంటాయి, హోమ్ అంటే ఏముంటాయి. మీరు ఏది చెప్తే అదే నేను చేస్తాను. మనం ముందు నేర్చుకున్నాం కదా హౌస్ అంటే ఏమనుకున్నాం. హౌస్ అంటే ఓన్లీ బిల్డింగ్ కదా. హోమ్ అంటే ఏముంటది, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ లవింగ్ కేరింగ్ ఉంటుంది.
హౌస్ లోకి ఏమేమి పెడతాం? బ్రిక్స్. వుడ్ కూడా హౌసే. ఓకే. డోర్స్ ఉన్నాయమ్మా? డోర్స్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? టైల్ ఫ్లోర్స్, చిమ్నీస్. ఓకే, సో మనకి ఏం తెలిసింది ఇప్పుడు హౌస్ అంటే? ఏ హౌస్ ఈజ్ ఓన్లీ ఏ పర్మనెంట్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ తయారు చేయాలంటే ఏంటి కావాలి? బ్రిక్స్ కావాలి, వుడ్స్ కావాలి, డోర్స్, టైల్ ఫ్లోర్స్, చిమ్నీస్. రూమ్ లో ఏముంటదంట? ఫస్ట్ మనకి ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. మరి ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎలా ఉంటారు? లవింగ్, కేరింగ్, కేరింగ్, అందరూ కైండ్, వెరీ కైండ్. మన ఆన్సర్ చూద్దామా, రైట్ ఆర్ రాంగ్? yes you are correct, well done. ఓకే, ఇప్పుడు మనం చక్కగా ఈ హౌస్ హోమ్ అందరము ఫస్ట్ లెట్స్ లిసన్. అందరూ జాగ్రత్తగా విందాము. తర్వాత మనం ప్రతిది కూడా ఒకటి నేర్చుకుందాం. రైట్ చిల్డ్రన్? నౌ లుక్ ఎట్ ద పోమ్. ఇట్ హస్ 2 స్టాంజర్స్. జాగ్రత్తగా చూడండి పిల్లలు. వాట్ ఇస్ ఎ హౌస్? మనము పోమ్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా కొన్ని రైమ్స్ మనం రైమ్స్ తో పాడొచ్చు, యాక్షన్ రైమ్స్. కొన్ని నార్మల్ గా పాడొచ్చు. మరి సరదాగా మీకు రైమ్స్ ఏమైనా తెలుసు పిల్లలు? మీకేమైనా రైమ్స్ తెలుసా? జానీ జానీ ఎస్ పాప, వెరీ గుడ్ మా. జానీ జానీ ఎస్ పాపకి కొత్త రైమ్ చెప్తాను చూడండి ఈరోజు. ఎవరికైనా తెలుసా? చెప్పమ్మా, జానీ జానీ ఎస్ పాప ఏమన్నారు? జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైఫ్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. వెరీ గుడ్. మరి రోజు మనం ఇంకొక పాయింట్ చెప్పుకుందాం. అలాంటి రైట్ టీచర్ కాదు. జానీ జానీకి చంద్రముఖి రైమ్ వచ్చింది తెలుసా? చంద్రముఖి చెప్తాను వినండి. చంద్రముఖి చంద్రముఖి ఎస్ పాప, ఈటింగ్ ఫ్లెష్ నో పాప, డ్రింకింగ్ బ్లడ్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ లక. ఓకే, do you like this right? yeah, it is just a funny. ఇప్పుడు మరి ఈ రైమ్ ఒకసారి చూద్దాం మరి పిల్లలు. What is a house? It's brick and stone and wood that's hard, some window glass and perhaps a yard. Its eaves and chimneys and the tile floors and stucco and roof and lots of doors. Okay, నాకు అందరూ ఒకసారి చెప్పండి మళ్ళీ ఒకసారి. What is a house? It's brick and stone and wood that's hard, some window glass and perhaps a yard. Its eaves and chimneys and tile floors and stucco and roof and lots of doors. Right. ఇందులో రైమింగ్ వర్డ్స్ ఏమున్నాయి ఎవరైనా చెప్తారా? క్లోజ్, డోర్స్, వెరీ గుడ్. ఇంకా హార్డ్, హార్డ్, యార్డ్. ఏంటది? హార్డ్, యార్డ్. ఇప్పుడు చూద్దాం పిల్లలు. వాట్ ఈస్ ఎ హౌస్? హౌస్ దేంతో తయారు చేశారు? ఇట్స్ బ్రిక్ అండ్ స్టోన్ అండ్ వుడ్ దట్ ఇస్ హార్డ్. ఎలా ఉందంటే వుడ్ దాంట్లో చాలా కలప ఉంటుంది కదా, దాంతో చాలా హార్డ్ గా పెడతారు. అండ్ సమ్ విండో గ్లాస్, మనం చూసారా ఏమున్నాయి? దేర్ ఆర్ విండో గ్లాసెస్ ఇన్ అవర్ స్కూల్ ఆల్సో.
అండ్ పర్హాప్స్ ఎ యార్డ్. ఎటు చూసినా మన హౌస్ ముందు ఏముంటుంది? ఖాళీ ప్లేస్ ఉంటుందా లేదా? యార్డ్. అలాగే సీల్స్ అండ్ చిమ్నీస్, పైకి చూస్తే ఒక గొట్టలు అవన్నీ ఉంటాయి, చిమ్నీస్ అవన్నీ. ఎస్. అండ్ టైల్స్ దిగు చూస్తే ఏం కనిపిస్తాయి? టైల్స్, ఫ్లోర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ స్టక్కో అండ్ రూఫ్, పైన మనకేంటి? క్యాప్ అంతా కూడా రూఫ్ తో ఉంది. అండ్ లాట్స్ ఆఫ్ డోర్స్. దేర్ ఆర్ సో మెనీ డోర్స్ ఇన్ హౌస్. దీన్ని ఏమంటాము? ఓన్లీ హౌస్. ఈ హౌస్ లో మనకి ఏం కనిపించింది ఇంతవరకు? అన్ని కూడా పర్మనెంట్ స్ట్రక్చరే. బ్రిక్స్ కనిపించాయి, వుడ్ కనిపించింది, ఇంకేం కనిపించింది? ఫ్లోర్స్, డోర్స్, గ్లాసెస్. మరి ఒకసారి మీకు ఎంత బాగా అర్థమైందో ఒకసారి చూద్దాం. క్వశ్చన్స్ రెడీగా ఉండండి. ఎస్, రైట్ 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 రైట్. క్వశ్చన్ అడుగుదాం. రైట్ రైట్. ఓకే పిల్లలు. సో మరి వాట్ ఈస్ ద హౌస్ మేడ్ ఆఫ్ అనేది లాస్ట్ క్వశ్చన్ లో చూద్దాం మనం. ఎవరు చెప్తారా వాట్ హౌస్ మేడ్ ఆఫ్ అని? చెప్పండి. హౌస్ ఇస్ మేడ్ ఆఫ్ bricks and stones, glasses and doors and iron. ఇప్పుడు ఏం చూద్దాం? ఇంతవరకు హౌస్ గురించి చూసాము. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే హోమ్. చెప్పండి. నేను ముందు చదువుతాను, వినండి. లిసన్ కేర్ఫుల్లీ. This is a home. It's loving and family and doing for others. It's brothers and sisters and fathers and mothers. It is unselfish acts and kindly sharing and showing your loved ones. You're always caring. You're always caring. Now, please read after me. What is a home? It's loving and family and doing for others. It's brothers and sisters and fathers and mothers. It's unselfish acts and kindly sharing and showing your loved ones. You are always caring. Right. మళ్ళీ చూద్దామా? ఇప్పుడు వాట్ ఈస్ ఏ హోమ్? మనం వాట్ ఈస్ ఏ హౌస్ నేర్చుకున్నాము. వాట్ ఈస్ ఏ హోమ్? హోమ్ అంటే కంపల్సరీ అందులో ఎవరు ఉండాలి? ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? మదర్, ఫాదర్. మదర్ ఫాదర్ ఎవరు వచ్చారు కదా, వెళ్ళండి ఎవరైనా ఇస్తే అర్జెంట్ అయితే. మదర్, గో లైక్ దిస్. మదర్, ఫాదర్, ఇంకెవరున్నారు? బ్రదర్, సిస్టర్. నీకు ఒక్కరుంటే ఒక బ్రదర్, ఇద్దరుంటే ఇద్దరు బ్రదర్స్, మోర్ దాన్ ఇద్దరుంటే 2 sisters or 3 sisters. ఇలా చెప్పొచ్చు. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎవరు ఉంటారు? మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, ఇంకా ఇప్పుడు గ్రాండ్ మదర్ ఉంటారు. You can go, Amma. If anybody comes, your parents come, please go. And kindly, it is unselfish act. Those who want to stay, you can stay. Sorry. It's unselfish acts and kindly sharing and showing your loved ones. You are always caring. మనకి ఏ చిన్న ప్రాబ్లం అని, ఇప్పుడు వర్షం పడుతుంది, ఎవరు వచ్చారు? అమ్మ, నాన్నమ్మ వాళ్ళు వచ్చారు కదా అంబులెన్స్ పట్టుకొని. సో దిస్ ఇస్ కాల్డ్ లవింగ్ అండ్ కేరింగ్ ఫ్యామిలీ. ఇప్పుడు హౌస్ ఉంది, ఇక్కడ మన స్కూల్ ఉంది. స్కూల్లో ఎంత వర్షం పడుతుందో ఎవరు అంబులెన్స్ తీసుకొస్తారా మనకి? నో, ఓన్లీ బిల్డింగ్ కదా. మరి వాట్ ఈస్ ఏ హోమ్ అంటే లవింగ్ అండ్ ఫ్యామిలీ. చాలా ఎఫెక్ట్స్ ఉంటుంది ఎక్కడ? హోమ్ లో. టీచర్ హోంవర్క్ చేస్తే ఏం చేస్తారు? హోంవర్క్ చేయకపోతే కొడతారు, తిడతారు. ఓకే, ఇట్స్ లవింగ్ అండ్ ఫ్యామిలీ. ఎట్ స్కూల్, స్కూల్ హోంవర్క్. అట్ హోమ్ లవింగ్ అండ్ ఫ్యామిలీ అండ్ డూయింగ్ ఫర్ అదర్స్. ఒకరి కోసం ఒకరు ఏం చేస్తారు? హెల్ప్ చేస్తారు. మీరు మీ మమ్మీకి ఎప్పుడైనా హెల్ప్ చేస్తారా పిల్లలు? వెరీ గుడ్. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హోంవర్క్ హెల్ప్ చేస్తారు. మనకు ప్యాట్రిక్ కి హెల్ప్ చేసినట్టు. సో ఇట్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫాదర్స్ అండ్ మదర్స్. సో ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరెవరు ఉంటారు? హూ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ? బ్రదర్స్, సిస్టర్స్, మదర్స్.
అలాగే ఇట్స్ అన్సెల్ఫిష్ యాక్ట్. ఎవరికి సెల్ఫిష్ అంటే ఏంటి? స్వార్థం. అన్సెల్ఫిష్ అంటే ఎవరికి ఎటువంటి స్వార్థం ఉండదు, ఇంకొకరి కోసం వర్క్ చేస్తాం. అలాగే కైండ్లీ షేరింగ్. నీకు ఒక ఫ్రూట్ వచ్చింది, మమ్మీ ఏం చేస్తుంది? ఒకే ఫ్రూట్ ఉంటే నీకు ఒక్కరికే ఇస్తుందా, మీ బ్రదర్కి సిస్టర్ కూడా ఇస్తుందా? దట్ ఈస్ కాల్డ్ షేరింగ్. మన దగ్గర ఏముందో అంత కూడా షేర్ చేసుకుంటాం. అలాగే షోయింగ్ యువర్ లవ్డ్ వన్స్. మీరు ఒక్కరు కూడా మిమ్మల్ని ఎలా చేస్తారు? చాలా ఏమన్నా ఏంటైందన్నా నీకు ఈరోజు టీచర్ కొట్టారా, వై వాట్ హ్యాపెండ్ అని చాలా కేరింగ్ గా చూస్తారు. ఓకే, సో నవ్ యూ అండర్స్టూడ్ చిల్డ్రన్. మరి ఒకసారి ఫాస్ట్ గా చూద్దాం. ఏ హౌస్ ఇస్ మేడ్ ఆఫ్ ఏంటి? బ్రిక్, వుడ్, ఐరన్, టైల్స్. ఇట్ హ్యాస్ ఏంటంటే ఉంటాయి హౌస్ లో, ఏమేమి ఉంటాయి? రూఫ్స్ ఉంటాయి, డోర్స్ ఉంటాయి, విండోస్ ఉంటాయి, టీవీ ఉంటుంది, బిగ్ టీవీ ఉంటుంది, బెడ్ ఉంటుంది. అదే అంటారు యూ క్యాన్ బై ఏ హౌస్ బట్ యూ కాంట్ బై ఏ హోమ్ అంటారు. తెలుసమ్మా? యూ క్యాన్ బై ఏ హౌస్ అంటే ఏంటి? లక్షలు లక్షలు పెట్టి ఏం కొనవచ్చు? హౌస్ కొనవచ్చు. కానీ హ్యాపీ హోమ్, హ్యాపీ ఫ్యామిలీ ఎప్పుడు వస్తుంది? చక్కగా మమ్మీ, డాడీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటే. మరి హోమ్ ఇస్ మేడ్ బై ఏంటి? ఒకటి లవింగ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఏముండాలి? లవింగ్, కేరింగ్ ఉండాలి. మరి ఇట్ హ్యాస్, అందులో ఎవరెవరు ఉంటారు? ఎవరెవరు ఉంటారు? ఇట్ హ్యాస్ ఓవర్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఎవరెవరు ఉంటారు అని చెప్తున్నాం. బ్రదర్స్, మదర్, ఫాదర్, సిస్టర్. ఓకే, ఇంకొంత గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ కూడా ఉంటారు, అంకుల్ కూడా ఉంటారు. ఎస్, ఆల్ దీస్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు చూడండి, మై హౌస్ ఇస్. ఇప్పుడు మీ హౌస్ గురించి చక్కగా డిస్క్రైబ్ చేయాలి. ఎలా ఉంది మీ హౌస్? మై హౌస్ ఇస్, యూ కెన్ సే సో బ్యూటిఫుల్, వెరీ గుడ్. మై హౌస్ ఇస్ వెరీ బిగ్. అలాగే వేర్ ఇస్ యువర్ హౌస్? మై హౌస్ ఇస్ ఇన్ ఎ విలేజ్ ఆ టౌన్ ఆ? యూ కెన్ సే. What is the best thing about your home? Loving and caring family. All are in my home. Who loves you best ante? The mother, the father, inka brother and sisters also, and the granny also. All love you very much. Okay? So mari last ga ఈ ఒక్క క్విజ్ చేసిదా? ఈ క్విజ్ కంప్లీట్ చేసిన తర్వాత we can happily go home. హోమ్ కి వెళ్దామా, హౌస్ కి వెళ్దామా? చెప్పండి. We'll go home where your mommy is waiting for you, your dad is waiting for you. For all the children, there is loving and caring at home. Okay? Right. So ఇప్పుడు ఒక్కసారి we will have another one. Yes. Jumble sentence already చేసాము. మనం ఇప్పుడు ముందు మన పోమ్ తాలూకా కాంప్రహెన్షన్ చేద్దాము. After that, if we still have time, we will do that. Okay? Right. Okay, ready children? Are you ready? The quiz is ready. Are you all ready? Yes, I'll ask you also. According to the poet, who are the members of a family? Wood, family photo, brothers, mothers, brick and stones. Who are the members of a family? Family photo. Oh, brothers and sisters only. Family photo ala untadi, lively ga undadu. The members of a family act in it. How do they act? Selfish, unselfish, very rude, or fancy, stylish? Entama? Unselfish. Very good, children. Valki etuvanti swartham undadu. Okay? But name the poet of a house or a home. Poet evaru? Sylvia Plath, Oscar Wilde, Robert Frost, or Lorien M. Halley? Lorien M.
Okay. Right. Brick, stone, wood, etc. are required to make. Do you know, children? Is it a house or a home? Huh? It's a house. మనం అనుకున్నాం కదా హౌస్ అంటే ఓన్లీ పర్మనెంట్ స్ట్రక్చర్, హోమ్ అంటే ఫ్యామిలీ మెంబర్. ఓకే, సమ్ ఎలిమెంట్స్ టు బిల్డ్ ఏ హోమ్ ఆర్ హోమ్ నౌ. లవ్, కేర్, షేరింగ్, హేట్, సెల్ఫిష్ యాక్ట్స్, friendship, acquaintance, determination, strength, smartness. What is that? Love, care, and sharing. That only you will find in your home only. Who makes a home? Laborers, bricks and stones, caring family members, doors. Very good. ఇది కదా. Right. Next. How do individuals express love at home? Words తోనా, యాక్షన్స్ తోనా, డాన్సా, గివింగా? ఏంటి చెప్పండి. గివింగ్ అనా? గివింగ్ కూడా రైటే. ఎప్పుడు కూడా మనం ఏదైనా సరే డన్ త్రూ యాక్షన్. అలా సో మచ్. మీకు చాక్లెట్ లేదని ఇచ్చిస్తారు, ఎవరైనా ఇస్తారు, బయట కూడా ఇస్తారు మార్కెట్లో. దట్స్ నాట్ ద థింగ్. వాట్ డస్ ఏ హోమ్ గివ్ us? కంఫర్టా, పీసా? బోత్ కంఫర్ట్ అండ్ పీసా, నన్ ఆఫ్ దిస్. యా, యు విల్ హ్యావ్ కంఫర్ట్ అండ్ పీస్. వెరీ గుడ్. కంఫర్ట్ అంటే చక్కగా ఇప్పుడు చలిగా ఉంది, వర్షం పడుతుంది, యూ కెన్ గో హోమ్ అండ్ యూ కెన్ రిలాక్స్. దట్స్ కంఫర్ట్. చూడండి, వుడ్ ఈస్ హార్డ్. వాట్ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ హార్డ్? హార్డ్, హార్డ్కి ఈజీ కూడా అవుతుంది కదా. ఈ క్వశ్చన్ చాలా హార్డ్గా ఉంది సార్ అంటారు, కానీ ఇక్కడ హార్డ్కి నేను అందుకోసమే హార్డ్కి ఏంటి యాంటోనిమ్ అని అడగల. వుడ్ ఈస్ హార్డ్ అన్నాను కాబట్టి ఈజీ కాదు. ఏంటది? రఫ్ అంటే టెక్స్చర్ అన్నమాట, చాలా రఫ్ గా ఉంది. జస్ట్ లైక్ మై ఫేస్. ఓకే, సో వాట్ యూ కెన్ సే? సాఫ్ట్. The last question. Get ready. Find the wrong antonym pair. ఇందులో ఏది రాంగ్ యాంటోనిమ్ పేరు చూడాలి. అన్ని యాంటోనిమ్స్ ఉన్నాయి. లవ్, హేట్, సెల్ఫిష్, సెల్ఫ్లెస్, కైండ్, క్రూయల్, కేరింగ్ అండ్ షేరింగ్. అది రాంగ్. అంటే మీరు ఇన్ని యాంటోనిమ్స్ నేర్చుకున్నారు కదా ఈ పోమ్ లో. లవ్ కి ఆపోజిట్ హేట్, సెల్ఫిష్ కి సెల్ఫ్లెస్, కైండ్ కి క్రూయల్. దీస్ ఆర్ ద త్రీ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ చిల్డ్రన్. మీరు బాగా చెప్పారు కాబట్టి మీకు మరి ఇంకొక ఎక్సర్సైజ్ లేదు. సో మనం ఏం చేద్దామంటే మీకు ఒక చిన్న టాస్క్ ఇద్దాం. ఆ టాస్క్ ఈ సెంటెన్స్ అని రాసుకోండి పిల్లలు. సో ఇందులో టెక్స్టైల్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. హీ ఈస్ బిల్డింగ్ ద వాల్. మీకు గుర్తుందో లేదో ఈ ఎక్సర్సైజ్ అని రాసుకోండి. ది ప్రోహిబిట్ స్మోకింగ్ అని ఉంటుంది. స్మోకింగ్ ఈజ్ ప్రోహిబిటెడ్ అనాలి. ఇక్కడ బీయింగ్ పెట్టికండి, ఎందుకంటే ఫ్రెండ్ కండిస్ కాదు. He sent several messages to him. చూడండి, the police have chased the thief. ఈ క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్స్ మళ్ళీ మీరు తర్వాత చక్కగా మీరు షేర్ చేయొచ్చు చిల్డ్రన్. ఈ రెస్పాన్స్ అని చెప్పండి. సో దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ వి లెర్న్ టుడే. వి లెర్న్ అబౌట్ ఏ హౌస్ అండ్ ఏ హోమ్ పోమ్. అలాగే ఇంకేం నేర్చుకున్నాం? యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. ఓకే, right, very well. So if anybody has questions, you can ask me, right? So that's all for today. If you don't have any questions, children, we can end the session. Otherwise, we can continue. Okay?
Right. Okay, that's all for today. Jai Vidya Shakti, Jai Bharat. Let's meet in the next class.